నార్మల్ గా కారప్పొడి వినే ఉంటారు, కందిపొడి వినే ఉంటారు, కానీ చికెన్ కారప్పొడి ఎప్పుడైనా విన్నారా? హాఫ్ కిలో చికెన్ తీసుకోవాలి. ఇలా చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక 10 to 15 మినిట్స్. ఆ తర్వాత ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. తక్కువ ఫ్లేమ్ లోనే డీప్ ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయ, వెల్లుల్లిపాయ, ఒక ఉల్లిగడ్డ కూడా ఆయిల్ లో ఫ్రై చేసేసుకోవాలి. కావాల్సిన మసాలాస్ ఏంటంటే లవంగం, 2 ఇలాచీలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు మొత్తం రోస్ట్ చేసేసుకొని ఇలా మిక్సీ పట్టేసేయాలన్నమాట. ఇలా పొడిలా ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ మనం ఫ్రై చేసుకున్న చికెన్ చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉండాలి. అప్పుడే చికెన్ అనేది పొడిగా తయారవుతుంది. పొడి చేసుకున్న చికెన్ ని ఇంకా ఎండుమిరపకాయల పొడిని మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టు. వర్షం బాగా పడుతుంది, బాగా చల్లగా ఉంది కదా, ఇలా వేడి వేడి రైస్ లో చికెన్ కారపొడి వేసుకున్నాను. కారపొడిలో నెయ్యి లేకపోతే ఎలా చెప్పండి, నిజంగా చెప్తున్న స్మెల్ అయితే ఒక రేంజ్ లో వచ్చింది. ఇంకా టేస్ట్ విషయం అడుగుతారా, చాలా టేస్టీగా, అసలు 10 out of 10 అండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.